అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయి యెమెన్లో ఉరిశిక్షను ఎదుర్కొంటుంది భారతీయ నర్స్ నిమిషా ప్రియ. యెమెన్ పౌరుడు హత్య కేసులో దోషిగా తేలడంతో యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష అమలు కానుంది. కేసు చివరి నిమిషంలో ఆమెను భారత ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేవి మిగిలి లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు. ఉరిశిక్షను వాయిదా లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాశాం. యెమెన్ విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగినది ఎక్కువగా ఏమీ లేదు. దానిని దౌత్యపరంగా గుర్తించలేము. బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం. ఒకవేళ ఆమె ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలనుకున్నారు. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిష థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. ఆల్ అమాన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్లోనే ఉంటూ సెంటర్ను కొనసాగించారు. తర్వాత పలు ఆసుపత్రులలో పనిచేసిన ఆమె ఆ తర్వాతి కాలంలో సొంత క్లినిక్ను ప్రారంభించింది. 2014లో తలాల్ అబ్దో మహదీ అనే స్థానికుడితో కలిసి క్లినిక్ను కొనసాగించింది. అయితే ఆ తర్వాత నిమిష ప్రియకు మహదీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె అతనిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 2016లో అధికారులు అతన్ని అరెస్టు చేశారు. తర్వాత అతను జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ రాసాగాడు. అలాగే ఆమె పాస్పోర్ట్ను తీసుకున్నాడు. నిమిష ప్రియ తన పాస్పోర్ట్ను తిరిగి దక్కించుకునేందుకు మెహదీకి మత్తుమందు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది అధిక మోతాదు కావడంతో మెహదీ మృతి చెందాడు. వెంటనే నిమిష ప్రియ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఆమెను అధికారులు అరెస్టు చేశారు. 2018లో యెమెన్ జాతీయుడిని హత్య చేసినందుకు ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని 2023 నవంబర్లో దేశ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ సమర్థించింది. అయితే దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం, సాయుధ దళాలను బలహీనపరిచే చర్యకు పాల్పడడంతో పాటు హత్య వంటి అనేక నేరాలకు యెమెన్ చట్టం మరణశిక్ష విధిస్తుంది. నిమిష ప్రియ దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేశారు. 2018లో ఆమె హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. 2020లో ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్లో షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం బ్లడ్ మనీ స్వీకరించి క్షమాపణ అందించినట్లయితే ఉరిశిక్షను రద్దు చేయవచ్చు. నిమిష కుటుంబం సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ ఆక్షన్ కౌన్సిల్ మహదీ కుటుంబానికి $10 లక్షల అంటే సుమారు 8.3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. అదనంగా బాధిత కుటుంబం సభ్యుడి వైద్య చికిత్స కోసం ఉచిత సేవలు, రాకపోకల ఖర్చులను భరించే ప్రతిపాదన కూడా చేశారు. అయితే ఈ ఆఫర్ను మహదీ కుటుంబం ఇంకా స్వీకరించలేదు. నిమిష తల్లి ప్రేమకుమారి 2024 ఏప్రిల్ నుంచి యెమెన్లోనే ఉంటూ క్షమాపణ కోసం ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై అటువైపు నుంచి స్పందన రాలేదని బాబు జాన్ అనే యాక్టివిస్ట్ ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.